మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ విజిల్ గుర్తు అభ్యర్థిగా 7వ వార్డు కౌన్సిలర్ ముత్త మల్ల కావ్య జ్యోతి టీవీ 999 న్యూస్ తో మాట్లాడారు. ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు. వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజిల్ గుర్తు పైన పోటీ చేస్తుంది. ఆమె 10 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజల్లో మమేకమై మా కుటుంబం తరఫున అనేక సేవాభావంతో మా కుటుంబం పనిచేస్తుంది. నా కూతుర్ని అత్యధిక మెజార్టీతో విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా బస్తీ ప్రజలను కోరుకుంటున్నాం. నా పేరు ముత్తమల్ల కావ్య జ్యోతి. మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సుభాష్ నగర్ 7వ వార్డుకి చెందిన అమ్మాయిని. గతంలో నేను ఒక పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేశాను. మళ్ళీ ఈసారి కూడా పోటీ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. పార్టీ నుంచి టికెట్ రాలేదు, కొన్ని కారణాల వల్ల మనకి రాలేదు. అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. హైకమాండ్ ఏది డిసైడ్ చేస్తే అదే అన్నారు. నేను కూడా దాన్ని గౌరవిస్తున్నా. తర్వాత ఇప్పుడు ఈసారి నేను విజిల్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నా. గతంలో ఓడిపోయినా కూడా నేను ఇంట్లో కూర్చోలేదు. ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా దేనికి వచ్చినా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యి వాళ్ళు మనం చేయగలిగేంత సాయం చేసినాము. స్పెషల్గా మా ఫాదర్ కానీ మదర్ కానీ ఏ చిన్న ఆపదైనా ఏ చిన్న అంటే గుడ్ అయినా బ్యాడ్ అయినా దేనికైనా అటెండ్ అవుతున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటూనే ఈ గత 10 సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉంటున్నాం మేము. ఈసారి ఇండిపెండెంట్గా చేసినా కూడా గెలుస్తాన్న నమ్మకంతో ముందుకొచ్చిన పార్టీ నుంచి నాకు టికెట్ వచ్చినా రాకపోయినా గెలుస్తాన్న నమ్మకం మాత్రం ఫస్ట్ నుంచి ఉండే. మాకు గెలుస్తాం ఈసారి పక్కా అని ఆ నమ్మకం ప్రజలు కూడా నేను కావాలని మీరు చేయండి, పార్టీతో సంబంధం లేదు మాకు వ్యక్తితో సంబంధం అని చెప్పి అందరూ నాకు నమ్మకంగా ముందుకొచ్చి ఉండమన్నారు. ఈసారి అందుకే వాళ్ళ మీద గౌరవంతో ఈసారి నేను గెలుస్తానే నమ్మకంతో పోటీలో ఉంటున్నా. మంచి ఆదరణ ఉంది నాకు. నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఒక చదువుకున్న అమ్మాయి, అన్నీ తెలిసిన అమ్మాయి, ఏ పదవి లేకున్నా కూడా మా కోసం కష్టపడి పనిచేసింది అన్న ఒక పేరు వచ్చింది జనాలలో. నాకు మా ఫ్యామిలీ కూడా ఫస్ట్ నుంచి ఒక గుడ్ నేమ్ ఉంది. అది ఎప్పటికీ ఇలా కొనసాగాలని, నేను గెలిచిన తర్వాత కూడా ఆ నమ్మకం వాళ్ళ నుంచి పోదు అని నేను ధీమా వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి గెలుస్తా అన్న నమ్మకం ఉంది. అంటే గత కౌన్సిలర్లు 10 సంవత్సరాల నుంచి ఏ డెవలప్మెంట్ లేదు మా వార్డుకి. రోడ్లు అలాగే ఉన్నాయి. డ్రైనేజీలు ఒక 2 సంవత్సరాలకు ఒక్కసారైనా క్లీన్ చేయలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి క్లీన్ చేసింది మా డ్రైనేజీ మొత్తం. అది వెనకాల అన్ని లైన్లలో అట్లనే ఉంది. స్ట్రీట్ లైట్స్ లేవు, మన రోడ్స్ లేవు సరిగ్గా, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. బోర్వెల్స్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా నేను. ఆ మధ్యన ఒకటి చెప్తే నేను ఒకటి వేపించా ట్రస్ట్ నుంచి. ఇలా ముందు ఇట్లా బోర్వెల్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్స్ కానీ, పెన్షన్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ తారీఖు రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది మన సుభాష్ నగర్ 7th వార్డులో ఉంటుంది. మన వార్డుకి సంబంధించిన ప్రజలందరూ ఎక్కడున్నా కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని, ఎవరికేసినా కూడా వాళ్ళ ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. నేను నాకే ఏమని చెప్తలేను. అంటే ఉత్తమల్ల కావ్య జ్యోతి విజిల్ గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. విజేష్ నెంబర్ 2 సుభాష్ నగర్ అక్కడ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి అందరూ వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.